శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 16 నుంచి 29 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి సింహరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి ఉండడం అన్నది మరి జాతకుడికి ఒక విధంగా అతని యొక్క వేగానికి బ్రేక్ వేయడం జరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా ఈ నెల రోజుల్లో ప్రతిదీ ఆలస్యం అవడం లేదా వాయిదా పడడం జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా గతంలో ఉన్నటువంటి ఉత్సాహంగా కూడా జాతకుడు ఉండలేకపోతుంటాడు. ప్రతి పని వాయిదా వేయడం, అలాగే ఒక విధమైనటువంటి అలసట, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మరి రాశిలో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో అలాగే మరి ఈ 6వ స్థానంలో కుజగ్రహ సంచారం ఇది చాలా అనుకూలమైనటువంటి స్థితి. చతుర్థ భాగ్యాధిపతి ఈ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు 6వ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి శత్రువులపై విజయాన్ని, ఎంత గొప్పవాడి నుంచి అయినా సరే మిత్రత్వం లభిస్తుంది. అంటే శత్రువులు మిత్రులుగా మారుతారు. మీతో ప్రతి ఒడు కూడా స్నేహం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా పోటీల్లో ఒక రాజకీయ పదవి కానీ, ఏదన్నా ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు 6వ స్థానంలో సంచరించడం వల్ల కంపల్సరీగా మీకు పోటీలో మిగతా వాళ్ళు తప్పుకొని మీకు కంపల్సరీగా మీరు ఆశించినటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ శని ప్లస్ రవి కలిసి ఉండడం వల్ల మీకు వారసత్వంగా రావాల్సిన పదవి లాంటిది కానీ, లేదా నామినేటెడ్ పోస్ట్ కానీ, లేదన్నా ఒక బోర్డు మెంబరో ఎండోమెంట్స్లో కానీ అలాగే ఏదో బోర్డు మెంబరో ఒక పదవో రావాల్సి ఉంటే మరి ఈ సమయంలో అది ప్రయత్నం చేయడం వల్ల, లేదంటే మీ పెద్దవాళ్ళు ఏదన్నా ఈ రాజకీయ రంగంలో ఉంటే మీరు ఈ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేద్దామనుకున్నా, లేదంటే వారు చేస్తున్నటువంటి వృత్తిలో మీరు ప్రవేశిద్దామనుకున్నా ఇది ఒక కరెక్ట్ టైము. మరి ఈ సమయంలో మీరు ఎంటర్ అవ్వడం వల్ల మరి మీ యొక్క వృత్తి సజావుగా సాగడం, అలాగే మీకు పోటీగా ఎవరన్నా ఉంటే వాళ్ళు తప్పుకోవడం జరిగే అవకాశం ఉంది. సో అలాగే మరి శుక్రుడు తృతీయ దశమాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల, అలాగే బుధుడు కూడా 6వ స్థానంలో సంచరించడం వల్ల ఇది విద్యార్థులకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కానీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, దగ్గర బంధువులతో, అది కూడా స్త్రీలతో విరోధాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సో మరి సాధ్యమైనంత వరకు మరి ఈ సమయంలో విరోధాలు పెంచుకోకుండా, అంటే మీకు పోటీగా స్త్రీలు రావచ్చు ఒక్కసారి సందర్భంలో, లేదా మీ కుటుంబ సభ్యులే మీకు పోటీ రావచ్చు. ఈ సమయంలో మీరు కొంత సహనంగా వ్యవహరించి మరి పరిస్థితిని సాల్వ్ చేసుకోండి. ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది, కానీ కొంచెం చికాకు ఉంటుంది. కాబట్టి దాన్ని ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా పరిష్కరించుకోవడం మంచిది. అయితే ఇక్కడ ఈ ఎక్కువ 5 గ్రహాలు ఈ మకర కుంభాల్లోనే ఉండడం వల్ల ఏంటంటే జాతకుడికి సహజంగా ప్రతి పని కూడా ఏదో విధంగా ఆలస్యం అవుతుంటుంది, తొందరగా అవ్వదు. 2-3 సార్లు తిరిగితే తప్ప, ఓర్పు వహిస్తే తప్ప ఆ పని జరగడం కష్టమవుతుంటుంది. సాధ్యమైనంత వరకు ఓర్పు వహించి అనుకున్న పని పూర్తి చేసుకోవడం మంచిది. మరి ముఖ్యంగా ఏంటంటే గురువు కూడా భాగ్యస్థానంలో ఉండడం, మరి గురువు భరణి నక్షత్రంలో ప్రవేశించడం, ఆర్థికపరమైన విషయాల్లో జాతకుడికి ధనం ఏదో ఒక సోర్స్ ద్వారా ఖచ్చితంగా వస్తుంది. అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది స్త్రీలకి భాగ్యస్థానం శుభంగా ఉన్నప్పుడు అటు వివాహం కానీ, సంతానం కానీ, వారి సంతానం సంబంధించిన విషయాల్లో కానీ శుభకరంగా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తుంటే 100% మరి ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే వివాహం నిర్ణయించుకోవడం కానీ, వివాహం నిశ్చయవడం కానీ, అలాగే సంతానాన్ని ఆశించే దంపతులకు కూడా సంతానం విషయంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమై మరి సంతానం విషయంలో శుభవార్తలు వినడం కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మరి గురువు చాలా అనుకూలంగా ఉండడం వల్ల మిగతా గ్రహాలు ఇబ్బంది పెట్టినా
గురుగ్రహ అనుగ్రహంతో వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కొన్ని అనుకోని నిందలు, అపవాదులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో మీ యొక్క అభివృద్ధికి అడ్డుత కట్టే విధంగా ఏదో ఒక రూమర్సు, ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు తీసుకురావడం, మిమ్మల్ని మీ మీద బురద జల్లే కార్యక్రమాలు జరుగుతుంటాయి. సాధ్యమైనంత వరకు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండడమే మంచిది. సో ఏదైనా దాన్ని పక్కన పెడితే మిగతా గ్రహాలు అనుకూలత ఉంది. ముఖ్యంగా కేతువు ఈ కుటుంబ స్థానంలో ఉండడం వల్ల సాధ్యమైనంత వరకు మరి మీరు మాట్లాడిన మాటలకి ఇతరుల విపరీతార్థం తీసుకొని దాన్ని వేరే విధంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మాట్లాడే విషయంలో కూడా తక్కువ మాట్లాడడం, మనకు ఎక్కువగా చేపట్టిన కార్యక్రమాల మీద దృష్టి పెట్టడం మంచిది. బట్ ఈ రాశివారు కంపల్సరిగా ఈ నెల ఈ పక్ష ప్రారంభంలో వస్తున్నటువంటి రథసప్తమి 16/2వ తారీఖున 100% పాటించడం, ఆ రోజంతా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల 100% ఈ రాశివారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ, సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులు అన్నవి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట, అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడుచుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా
శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.